మళ్ళీ ఒకసారి ఒప్పుకుంటాడు, దాని కింద నోట్ రాస్తాడు. గతంలో దీని వరకు ఉన్నది, అది కంప్లీట్ కాలే, అది కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్క్ తీసుకోండి. పెద్దిరెడ్డి గారు, మీకున్న పౌరుషమే ఆయనకు కూడా ఉంటుంది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం, ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. మరి అది ఆ విషయాన్ని ఎందుకు మీరు మర్చిపోతున్నారు? నేనేం మర్చిపోలేదే, నేను మర్చిపోలే, అతను మర్చిపోతా. అంటే 30 సంవత్సరాలు నేను ఏకదాటిగా, నా దగ్గర ఎవరు మాట్లాడలేకపోయినారు. నేను బజార్ లేకపోతే ఒక సినిమాలో పోయినట్లు అందరూ ఉరుకుతన్నారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదనేది అతను. ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం. పెద్దారెడ్డి వచ్చిన తర్వాత నన్ను అంతా అంటున్నారు అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది అంటారు. అనేది నేను చెప్పలేదు, కానీ ఎవరు అభిప్రాయాలు కొద్ది వాళ్ళు ఓ మార్పు అయితే తీసుకురాగలను అంటారు. ఆయనలో మార్పు తీసుకురాగలిగారా? పోనీ ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు, మార్పు తీసుకురాలి. వాక్ స్వతంత్రం ఉంది. నన్ను మాట్లాడతారు, అతన్ని మాట్లాడతారు, ఇంకోటిని మాట్లాడతారు. గతంలో ఆ పరిస్థితి లేదు. టీఎంగల కాడ మాట్లాడాలన్నా ఇబ్బందే, వాడు రోడ్లో మోటార్ సైకిల్ పెట్టాలన్నా ఇబ్బందే, ఎవడన్నా పార్కింగ్ చేసిపోయినా ఇబ్బందే. మొన్న మీరు ఒక మాట అన్నారు, ప్రతి వారం వారం వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగురుతున్నాడు, అసలు ఏంటి పరిస్థితి ఏంటి నాకు అని చెప్పి మీరు కూడా చాలా ఫైర్ అయ్యారు ఆ విషయంలో. మరి మీరు కూడా అక్కడ సమయం కోల్పోయినట్టేగా. చెప్తాను కదా, ఒక్కోసారి ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, చేదాటిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ప్రతి వారం వస్తాడు, అక్కడ గొడవ చేస్తాడు, ఇక్కడ గొడవ చేస్తాడు. ఆయన వచ్చి ఏంటిది రచ్చ ఏంటి, నేనేమో అంతా చాలా జాగ్రత్తగా చేద్దాం అనుకుంటున్నాను, నేనంతా చాలా సామరస్యంగా అన్ని పరిష్కరించేద్దాం అనుకుంటున్నాను, తెర చేసి పెద్దానికి వచ్చి అన్నిట్లోనూ కెలుగుతున్నాడు, ప్రతిదీ నా విషయం అని చెప్పి తీసుకొస్తున్నాడు బయటకు. ఆయన ఆపరా, ఇంకా ఈ వ్యవస్థను ఇంతేనా, మనం ఇట్లాగే బతకాలా అని మీరు మాట్లాడారు ఆ రోజున, అవునా? అతను కూడా చేసేదొకటి చెప్పేదొకటి, చేసేదన్నీ పబ్లిక్ అగెనెస్ట్గా చేస్తాడు, చెప్పేదేమో పబ్లిక్ ఫేవర్గా మాట్లాడతాడు. చాదస్తం వదిలేయచ్చుగా, పోనీ చాదస్తం ఏమో పెద్దవాడు అయ్యాడు కదా, వదిలేయచ్చుగా. వదిలేస్తే ఏందుంటుంది, కొడుకుని ఎమ్మెల్యే చేసుకోవాలనేది పెద్ద తాపాత్రం అతనికి. ఎక్కడ లేని అభిమానం, ఎక్కడ ఎవరైనా పిల్లలంటే అభిమానం ఉంటుంది, నేను దానికి కాదన్న కానీ. అవును, కానీ ఓ స్కూల్ పిల్లని పంపించినట్లు పంపిస్తారు. ఒక ఇన్ఛార్జ్ ఉన్న తర్వాత కనీసం అతను మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు. అది కూడా వాళ్ళ ఆయన రాసేయడం, ఎవరన్నా రాసేయాలి. ఆ హోదా కూడా కొడుకుని రాజకీయాల్లో కూడా సరిగ్గా రానిట్లేదన్న ఫీలింగ్ కూడా ఉంది మీకు. అయితే నాకే ఉంది, అతనికే ఉంది. అది నా కొడుకు నా అంత విధవ కాదే, వీడు ఇంత అమాయకుడిగా ఉన్నాడు అనేది అతనికే ఉంది. నా ఇంత విధవ ఏంటి ఎప్పుడూ సేవిందు, నా ఇంత విధవ కాదు, నా కొడుకు అమాయకుడేమో, ఏం మాట్లాడలే ఏం చేయలేడేమో అనేది. గ్రామాలలో లేకపోతే ఎవరన్నా సమస్య అడిగితే మా నాయన అడిగి చెప్తా అంటాడు. ఒక ఇన్ఛార్జ్ అయి ఉండి గ్రామాలలో లేకపోతే ప్రజల సమస్య పైన తీరుతాయో తీరవో మనం చెప్పే సమాధానం బట్టి అవతలోడు సాటిస్ఫై అవుతాడు. నీకు సమాధానం చెప్పేకే వీల్లేదు. వీకెండ్ పాలిటిక్స్, 3 రోజులు నీడు ఉంటావు, 4 రోజులు హైదరాబాద్లో ఉంటావు. ఎప్పుడు నువ్వు ప్రజల దగ్గర పోయేది? నిన్ను గ్రామాలలో కంపెనీలంటే స్కూల్ పిల్లలను తయారు చేసినట్లు తయారు చేసి, స్నానం చేసుకోకపోయినా టిఫిన్ తిన్నావనైనా అని నలుగురిని తోడు చేసి. మీ పిల్లల్ని పెంచలేదా? మీ పిల్లల్ని అది పోయి గ్రామాలలో అడిగితే మీకే తెలుస్తుంది ఎవరి పిల్లలు ఏ విధంగా ఉంటారు, ఎవరి పిల్లలు ఏ విధంగా చేస్తారు. సో ఓవరాల్గానండి, సరే మనం ఈ చర్చ దీంట్లో మీరు వాళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు, ఇవన్నీ రోజు మీడియాలో నడుస్తూనే ఉంటుంది, మీరు కూడా చెప్తూ ఉంటారు అందరికీ. సో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ బ్రదర్స్, సో వాళ్ళకి ఈ రోజున కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెక్ పెట్టేశారు. డిసైడ్ చేసుకోవచ్చా? టు బి ఫ్రాంక్, అది రాబోయే రోజుల్లో జేసీ బ్రదర్స్ అనే వాళ్ళు ఇక్కడెక్కడా కూడా కనిపించరు, వాళ్ళ హవా కనిపించరు అనే దానికన్నా మళ్ళీ తిరిగి మా జెండా ఇక్కడ పాతే ఆ రోజు నేను మాట్లాడతా. మళ్ళీ జెండా పాతాల్సిందే. మళ్ళీ జెండా పాతుంది, లేకపోతే మళ్ళీ వాళ్ళు రెచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఉండొచ్చు కదా. అతని అభిప్రాయం ఎట్లా తెలుస్తుంది? అతనైతే ఇప్పుడు కూడా చెప్తా అంటాడు, మన గవర్నమెంట్ వస్తే చూస్తా చేస్తా, ఇప్పుడంతా మీరు సహకరించండి, మీరు సహకరించలేదు. మాట వింటున్నారా ఇంకా ఆయన మాట? అంటే నేను అనేది ఏమంటే దీంట్లో డిఫరెంట్. ఇంత అభివృద్ధి జరుగుతున్నా మీ నియోజకవర్గంలో గడప గడపకు మీరు ఎడుతున్నా, లేకపోతే తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అందిస్తున్నా, ఇంత జరుగుతున్నా కూడా, ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా, అందరికీ అన్నీ అందుతున్నా కూడా ఇంకా జేసీ బ్రదర్స్ గురించి, జేసీ దివాకర్ రెడ్డి గురించో, సరే దివాకర్ రెడ్డి గారిని వదిలేయండి, ఆయనకు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇంకా ఆలోచనలో అయితే ఉన్నారా ప్రజలు? ఇక్కడ ఆలోచనలు ఉన్నారా అనే దానికన్నా గ్రామాలలో 2 వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలను తప్పనిసరి పరిస్థితుల్లో 2 పార్టీలలో 2 పార్టీలు చెప్తారు.